వైసీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆయన. ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తున్నామన్నారు ఆయన. వచ్చే నెల 9న సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు ఆయన. మనం ఎవరితో ఢీకొంటున్నామో ఆ చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీకి కానీ సక్రమ పద్ధతిలో ఏది చేయడం అనేది అలవాటు లేనందువల్ల ఎప్పుడూ అడ్డంగా లేక వికృతమైన ఆలోచనలతోనో లేక కుట్రపూరితంగానో ఏదో ఒకరు అడ్డదారిలో తన పట్టు నిలుపుకోవాలి దేని మీద చూసే వ్యక్తి అయినందువల్ల, ఆ పార్టీకి అలాంటి లక్షణం ఉన్నందువల్ల, దానికి తోడు ఈసారి ఎన్నికలలో ఎన్నికల కమిషన్ కూడా ఆ ఒత్తిడికి లొంగిందేమో అనిపించే రకంగా దాని చేష్టలు వ్యవహార శైలి గమనిస్తున్నందువల్ల ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి, పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా ఎటుపోతున్నాయి అనేది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. సో ఈ జాగ్రత్త అనేది ఎంత ఎక్కువగా ఉన్నదో నష్టం లేదు. ఏమరపాటుగా ఉండి తర్వాత అరే ఇట్లా చేస్తే బాగుండేది, నేను అట్లా అనుకుంటే బాగుండేది, అరే ఈ రూల్ పొజిషన్ నాకు తెలియదు, అక్కడ కొంచెం గట్టిగా ఫామ్గా నిలబడింటే బాగుండేది అని అనుకోకుండా, అలాగే మీరు జనరల్ ఏజెంట్లు కానీ లేదా అభ్యర్థులు కానీ కౌంటింగ్ ఏజెంట్లు ఇట్లా కాదు కొంచెం గట్టి ఉండి పెడితే బాగుండేది ఇవి అనుకోకుండా, ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో పర్ఫెక్ట్గా వీలైనంత వరకు మన టీం, నేను ఇంతకుముందు అన్నట్టు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా మనకు రావాల్సిన ఓటు అన్యాయంగా రిజెక్షన్ గురి కాకూడదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా తీయాలనేది మనం చేసేది మన టార్గెట్. అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు.